హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఈటీ ప్రొసీజర్ పెయిన్ఫుల్ ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం. సో ఈటీ ప్రొసీజర్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఆ రోజు ఫీమేల్ ఫాస్టింగ్ అవసరం ఏమి ఉండదు, నార్మల్ ఫుడ్ తీసుకొని కూడా రావచ్చు. అండ్ మ్యాండేటరీగా ఏంటి అంటే బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం కొద్దిగా ఫ్లూయిడ్స్ వాటర్ తీసుకోమని చెప్తాం అనమాట. దీంతో ఏమవుతుంది అంటే యూరినరీ బ్లాడర్ అయితే ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఎందుకు బ్లాడర్ ఫిల్లింగ్ ఎందుకంటే యూట్రస్ నార్మల్గా యాంటీవర్టెడ్ యాంటీఫ్లెక్స్డ్ అనేసి అనమాట ఉంటుంది. సో కొంచెం యాంగులేటెడ్ పొజిషన్లో ఉంటుంది. నార్మల్ పొజిషన్ ఆఫ్ యూట్రస్ యాంగులేటెడ్. ఇప్పుడు బ్లాడర్ ఫుల్ అవడం వల్ల యూట్రస్ ఇంకా వెజైనా స్ట్రెయిట్ లైన్ వస్తుంది అనమాట. సో అలైన్మెంట్ ఏమో స్ట్రెయిట్గా ఉంటుంది వెన్ ది బ్లాడర్ ఈస్ ఫుల్. బ్లాడర్ ఫుల్ ఉన్నాక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు 2 ఇంపార్టెంట్ వేస్గా మనకు అది సపోర్ట్ చేస్తుంది. వన్ థింగ్, పైన నుంచి స్కానింగ్ చేస్తూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్, సాఫ్ట్ క్యాథెటర్ మనం ఏదైతే పెడతామో స్పెక్యులమ్ త్రూ సర్విక్స్ నుంచి అది కూడా ఎంట్రీ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. బికాస్ అలైన్మెంట్ ఆఫ్ వెజైనా అండ్ యూట్రస్ స్ట్రైట్ అవుతుంది. సో డెఫినెట్గా 99.9% వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అస్సలు పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. సో కొంత 1%, లెస్ దెన్ 1% వాళ్ళకి పెయిన్ఫుల్ ఉన్నట్లు అవుతే అది ప్రయర్గానే మనము టెస్ట్ చేసుకొని ప్రయర్గానే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకొని వి విల్ ట్రయల్ ఈటీ అనేది చేస్తాం. దీంట్లో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఈటీ అండర్ సెడేషన్ అని చేస్తాం. సో దిస్ ఇస్ రియల్లీ లెస్ దెన్ 1%. సో డెఫినెట్గా ఈటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి మీరు ఏ రకంగా కూడా టెన్షన్ పడొద్దు. ఇట్స్ అ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్ ఫర్ షూర్. ఇంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.